తెలంగాణ ప్రజలకందరికీ ఉద్యమాభివందనాలు, హృదయపూర్వక శుభోదయం. నేను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు సంబంధించి గోజేగోన్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ లేండి ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన గత 9 సంవత్సరాల క్రితం మరి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు కోసము దాదాపుగా 189.71 కోట్లు మరి గతంలో డిపాజిట్ చేసినట్టు కూడా గతంలో మనకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ బిచ్కుంద కానీ జుక్కల్ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లాకు సంబంధించి మద్దూరు కానీ దాదాపుగా 22 వేల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తామని చెప్పేసి మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారు కూడా దీనికి సంబంధించి మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సందర్శించినట్టు కూడా మనకు అందరికీ కూడా తెలుసు. కానీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 6.36 టీఎంసీ నిల్వ ఉండేటటువంటి ఈ ప్రాజెక్టు 6.36 టీఎంసీల నిల్వ ఉండేటటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా తెలంగాణకు వచ్చేసి 2.42 టీఎంసీలు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు వచ్చేసి 3.93 మరి టీఎంసీలకు సంబంధించి ఇది వాటాగా చేసుకున్నట్టుగా మరి గతంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించి ఆయా గ్రామాలలో ప్రజలకు నేను కనుక్కోవడం జరిగింది. దీని పురోగతి ఏంది, దీనికి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దీని పరిస్థితి ఏందని చెప్పేసి దీని మీద ప్రజలను కూడా నేను దాదాపు ఒక 10 గ్రామాలలో తిరిగి దీని గురించి నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు సంబంధించి గోజేగోన్కు సంబంధించి ఏదైతే ఈ లేండి ప్రాజెక్ట్ ఉందో ఇది ముఖ్యంగా ఇది చివరి దశకు చేరుకుందని మాత్రం చెప్పొచ్చు. నేను ఎందుకంటే లైవ్లో వచ్చి చూడాలని చెప్పేసి నేను రావడం జరిగింది. ఈ చివరి దశకు వచ్చినట్టయితే నాకు అనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆల్మోస్ట్ 14 ఏమంటారు తూములు 14 తూములు 14 ద్వారాలు 14 తూములు 14 ద్వారాలకు సంబంధించి పూర్తిగా దాదాపుగా 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ 10 ద్వారాలు పూర్తిగా మరి ఇక్కడ కంప్లీట్గా పని చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇంకో 4 ద్వారాలు మాత్రమే ఇక్కడ పని ఇన్కంప్లీట్ ఉంది. దాదాపుగా ఇక్కడ అంటే ఏమంటారు ఈ యొక్క ద్వారాలకు ముందు సైడ్ వర్క్ కానీ లేకపోతే ద్వారాలకు వెనక సైడ్ వర్క్ కానీ పూర్తి కంప్లీట్ అయితే కనిపిస్తూ ఉన్నది. నేను ముఖ్యంగా ఈరోజు దాదాపు ఇంకో 2 గ్రామాలకు నోటీసులు కూడా ఇచ్చిండ్రు. వెంటనే మీ భూములు మీరు ఖాళీ చేసుకోవాలని చెప్పేసి కూడా 2 గ్రామాలకు నోటీస్ ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 సంవత్సరము మహా అయితే ఒక 2 సంవత్సరాల వరకు ఇది నిజం, పచ్చి నిజం, అబద్ధాలు మాట్లాడొద్దు. నాకు ప్రజల నుంచి వచ్చినటువంటి సమాచారం ఇది. దాదాపుగా 1.5 సంవత్సరం కావచ్చు లేకపోతే 2 సంవత్సరాల లోపల ఇక్కడ కంప్లీట్ చేసి ఇది పూర్తి కంప్లీట్ చేసి ఇక్కడ వాటర్ను నిల్వ ఉంచి ఈ నీళ్లు ఇక్కడ మహారాష్ట్ర కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణను కానీ వినియోగించుకోవాలని చెప్పేసి పడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నేను ముఖ్యంగా బోర్గి సంజీవ్ వచ్చిండంటే 100% ప్రజల తరపున రైతుల తరపున నిజం చెప్పడానికే ఇంత దూరం నేను రావడం జరిగింది. ముఖ్యంగా లేండి ప్రాజెక్ట్ అందరూ కూడా జుక్కల్ నియోజకవర్గ రైతులు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం ఎవరో ఏదో చెప్పింది టీవీలో మాత్రమే సోషల్ మీడియాలో మాత్రమే చూస్తూ ఉన్నారు. ఇది లైవ్ లొకేషన్ అండి. ఇది లైవ్ ఏదైందంటే ఈ లేండి ప్రాజెక్టు ఏదైతే ఈ ద్వారాలు ఉన్నాయో ద్వారానికి ముందు సైడ్ నిలబడి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ ద్వారానికి ముందు సైడ్ నిలబడి నేను మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నోటీసులు ఇవ్వడంతో పాటు మీరు జగ ఖాళీ చేయాలి, తొందరలోని ఇక్కడ నీళ్లు నిల్వ ఉంచుతామని చెప్పేసి వాళ్ళకు ఆదేశించినట్టుగా చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా కొంతమంది ఏమో మాకు డబ్బులు రాలేమని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి విషయం కూడా ఇక్కడ ఉంది. ఇంకా కొంతమంది మాకు డబ్బులు అందలేదు అని చెప్పేసి మాకు డబ్బులు ఇచ్చే వరకు మేము ఖాళీ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా పరిష్కారం చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇది నిర్మాణంలో ఉన్నది. 40 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. అందులో భాగంగా ఈ 40 సంవత్సరాలకు గాను ఈరోజు పూర్తి అయ్యేటటువంటి చివరి దశకు వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది.
ముఖ్యంగా నేను జుక్కల్ నియోజకవర్గ రైతులకు అందరికీ కూడా జుక్కల్ నియోజకవర్గ మరి బిచ్కుంద మద్నూరు మండలకు సంబంధించిన రైతులకు అందరికీ కూడా నేను ఒక స్పష్టమైనటువంటి సమాచారం మీకోసం ఇవ్వడానికే నేను ఇంత దూరం రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ దశలో ఉన్నది. మరి మీకు అందరికీ కూడా ఒక 2 సంవత్సరాలు, ఒక సంవత్సరంన్నరనో లేకపోతే సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు మీరు ఓపిక పడితే ఈ నీళ్ళు వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉన్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మరి ఎంత దీనికోసం వెచ్చించింది, మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే మరి దాదాపుగా 189.73 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం డిపాజిట్ చేసినట్టు మేము అన్ని మీడియాలలో చూసినాం. అధికారికంగా నా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికోసం ఎంత వ్యయం చెల్లించిందో అనేది అధికారికంగా ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ అధికారికంగా ప్రకటించాలి. ముఖ్యంగా మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే మరి మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ మరి గత 40 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడో ఈ ప్రాజెక్టుకు వచ్చినట్టుగా అరెస్ట్ అయినట్టు కూడా నాకు కొంత అవగాహన ఉన్నది. కాబట్టి ఈ ప్రాజెక్టు కోసము దాదాపుగా అన్ని పార్టీలే మేము తెలంగాణకు 2.43 టీఎంసీలకు సంబంధించిన నీళ్లు మేము తీసుకొస్తామని చెప్పేసి అన్ని పార్టీలు మరి అనేక ఉద్యమాలు అనేక రకాల వినూత్నమైనటువంటి మరి దీనికి సంబంధించి పోరాటాలు చేసినప్పటికీ కూడా 42 ఏళ్ళుగా ఇప్పటికీ కూడా రైతులకు మరి ఈ యొక్క సాగునీళ్ళు ఈ ప్రాజెక్టు ద్వారా మరి ఈరోజు మరి అందకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వెంటనే దీనిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇది వీలైనంత వరకు ఒక ఏడాదిలో కంప్లీట్ అంటే దాదాపుగా ఎందుకంటే ఇన్కంప్లీట్ వర్క్ చాలా ఉన్నది. నేను చూసినాను ఇన్కంప్లీట్ వర్క్ చాలా మట్టుకు అంటే ఇక్కడ ద్వారాలకు సంబంధించిన వర్క్ ఉన్నది, దీనికి సంబంధించి 4 వర్క్ ఉన్నది, ఇంకా చిన్న వర్కులు ఉన్నాయి. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ చాలా రోజులు ఉండే ప్రాజెక్ట్ కాబట్టి చాలా పకడ్బందీగా చేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా మరి 1 సంవత్సరం లేట్ అయినా కూడా అత్యంత తొందరలోనే ఇది మరి పూర్తి చేసి మరి ఇక్కడ మద్నూర్ జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ బిచ్కుంద ప్రాంత రైతులకు మరి ఈ నీళ్ళు అందించే విధంగా మరి చాలా స్పీడ్గా మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఒక విషయం మాత్రం చెప్తా ఉన్నాను, డిటో ఉంది అంటే మన కౌలస్నాల ప్రాజెక్ట్ ఎట్లా ఉందో సేమ్ టు సేమ్ డిజైన్ ఉంది, సేమ్ టు సేమ్ ఏరియా ఉంది, సేమ్ టు సేమ్ ఇది ఏమంటారు ఇది ఉంది, సేమ్ టు సేమ్ అన్నీ కూడా ఈ ద్వారాలు కూడా సేమ్ ఉన్నాయి. అంటే లొకేషన్ 100% కౌలస్నాల తీయొద్దు, దీన్ని పెట్టొద్దు, కౌలస్నాల మరి ప్రాజెక్ట్ లాగానే ఉన్నది, సేమ్ టు సేమ్ ఉన్నది, అది తీయొద్దు ఇది పెట్టొద్దు. కాబట్టి ముఖ్యంగా అంతిమంగా ఏంటంటే ఆనాడు మరి ఉన్నది చెప్పుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి అక్కడ ఏది కౌలస్నాల ప్రాజెక్ట్ అనేది చాలా స్పీడప్ పని చేసిండ్రు, చాలా స్పీడ్గా వర్క్ చేసిండ్రు. అది తొందరలోనే మరి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నీళ్లను మరి నిల్వ చేయడం జరిగింది. కొంతమంది రైతులు కూడా దానివల్ల చాలామంది బాగుపడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మరి కౌలస్నాల ప్రాజెక్టు మరి గత తెలుగుదేశం హయాంలో అది అంత తొందరలోనే అంటే చిత్తశుద్ధితో పని చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మరి అధికారులు లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ అధికారులు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని నాకు తెలిసిన కాడ 3.5 ఏళ్ళల్లో మరి ఎలక్షన్ వస్తే దాదాపుగా మరి 1.5 సంవత్సరం ఎన్నికలు ఉన్నప్పుడు ఈ నీళ్లు మరి మద్నూరుకు మరి బిచ్కుందకు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువనే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా విజువల్స్ తీసుకున్నాను, తర్వాత ఇక్కడ వర్క్ మరి ఇక్కడ ఈ వర్క్ జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా తీసుకున్నాను. దాదాపుగా మరి అక్కడ నీళ్లు నిల్వ ఉండేటటువంటి ప్లేస్ అంతా కూడా తిరిగిన తర్వాత నీళ్ళు అక్కడి నుంచి కిందికి వచ్చేటటువంటి ఇక ఈ ద్వారాలకు సంబంధించి మరి ఈ సైడ్ కూడా ఇక్కడ మొత్తం నేను విజువల్ తీసుకున్నాను. కాబట్టి ఆల్మోస్ట్ కంప్లీట్కి వచ్చింది. మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము, ఈ ప్రభుత్వాలంతటి కూడా వేడుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ముఖ్యంగా అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది, పక్కనే కౌలస్నాల ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ లేండి ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లు
మరి ముఖ్యంగా బిచ్కుంద, మద్నూరు ప్లస్ అక్కడ మరి నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు, అక్కడ నిజాం సాగర్, అక్కడ పిట్లము, ఇక్కడ కౌలాస్ డ్యామ్ ప్రాజెక్ట్ నీళ్ళు, ఇక్కడ పెద్ద కొడపగలు, తర్వాత ఇక్కడ చుక్కల నుంచి ఇయ్యగలిగితే నిజంగా భారతదేశంలోనే జుక్కల్ నియోజకవర్గ రైతులు గొప్ప అదృష్టవంతులుగా భావిస్తాము. ముఖ్యంగా రైతులందరూ కూడా చాలా గొప్పగా మరి ఈరోజు మరి పంట పండించి ఈ యొక్క సాగునీళ్ళతోటి ఒక్కొక్కరు మరి కార్లలో తిరిగి, విమానంలో తిరిగేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎంతవరకు మరి ఈరోజు ఈ 3 ప్రాజెక్టుల ద్వారా మరి రైతులు నీళ్లు వినియోగించుకుంటారు, సాగునీళ్ళు, మరి ఎంతవరకు వాళ్ళు బాగుపడతారు అనేది మరి కాలమే నిర్ణయించాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మద్నూర్ మండల మరి రైతుల పక్షాన, జుక్కల్ నియోజకవర్గ మరి బిచ్కుంద మండల రైతుల పక్షాన మరి మీకందరికీ కూడా ఒక తీపి కబురు చెప్పాలి, మీకందరికీ కూడా ఉన్నట్టు చూపించాలి. ఇది వాస్తవ పరిస్థితి ఏందని చెప్పేసి నేను మద్నూర్ రైతుల కోసము, మరి బిచ్కుంద రైతుల కోసం ఇక్కడ నేను రావడం జరిగింది. ఇది 100% నేను ఇచ్చే రిపోర్టు. కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని గ్రామాల వారికి ఇక్కడ మరి వాళ్ళకి డబ్బులు మరి పే చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలామంది చెప్పిండ్రు. వాళ్ళు కూడా ఆందోళన కార్యక్రమం చేస్తుండ్రట. ఇంకా 2 ఊర్లకు అయితే ఆల్మోస్ట్ డబ్బులు ఇచ్చేసిండ్రు, వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చిండ్రు. దాదాపు ఒక 5 ఊర్లు మరి ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు మహారాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరి ఇంకా కొంతమంది ఆందోళనకారులకు సంబంధించి వాళ్ళ డబ్బులు కూడా సకాలంలో పే చేసి మరి వాళ్ళను కూడా మరి తొందరలోనే ఇక్కడ వేకేట్ చేపించి ఈరోజు బ్రహ్మాండంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు నాకు తెలిసిన కాడ ఏదైతే ఈ మహారాష్ట్రకు సంబంధించి మరి తెలంగాణకు సంబంధించి మరి మహారాష్ట్ర వాటా 3.93 టీఎంసీ ఏదైతే ఉన్నదో, తెలంగాణ వాటా 2.43 టీఎంసీ ఏదైతే ఉన్నదో, ఈ మొత్తం వచ్చేసి దీని యొక్క కెపాసిటీ ఏది 6.36 మరి టీఎంసీ ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా వినియోగంలో వచ్చే విధంగా మరి వినియోగించుకునే విధంగా మరి మహారాష్ట్ర, ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు పూర్తిగా మరి సత్వరమే చర్య తీసుకోవాలి దీని మీద ఎందుకంటే ఈరోజు రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మరి రైతు బాగుంటేనే దేశానికి ఇంత బుక్క అన్నం దొరుకుతుంది. ఈరోజు ముఖ్యంగా రైతు అనేది ఈరోజు మరి ఈ భారతదేశ ప్రజలకు అందరు కూడా ఒక అన్నప్రదాత. ముఖ్యంగా ఈరోజు వాళ్ళ ద్వారానే ఈరోజు దేశ ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రులైనా, ఇంకెవరైనా రైతుల పుణ్యంతో మనం అందరం బతుకుతున్నాం. కాబట్టి ఈ భారతదేశంలో మొట్టమొదటిదిగా రైతులు, రెండవది విద్య, తర్వాత ఆరోగ్యం. రైతులు బాగుంటే ఈ దేశం బాగుంటుంది, భోజనం దొరుకుతుంది. తర్వాత ఆరోగ్యం బాగుంటే భగవంతుడి దయతోటి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత చదువు నేర్చుకుంటే విజ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, బుద్ధి వస్తుంది. వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడైనా హ్యాపీగా బతకగలుగుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతులను కాపాడుకునే దాంట్లో భాగంగా చాలా స్పీడప్, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్నటువంటి జుక్కల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి సంబంధించి, లేకపోతే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులకు సంబంధించి, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించి అక్కడికి సంబంధించిన అధికారులకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి మరి ఇక్కడ విషయాలలో కూడా తప్పకుండా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా దీని మీద మరి ప్రత్యేకంగా మరి ఇక్కడ ఏమన్నా డ్యూస్ ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడంతా క్లియర్ అయ్యేటట్టుగా చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా మళ్ళొక్కసారి అసలు ఈ ప్రాజెక్టుకి సంబంధించి వ్యయం ఎవరు ఖర్చు పెట్టిండ్రు, మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత, ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? అంటే గతంలో మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 189.71 కోట్లు డిపాజిట్ చేసినట్టయితే మేము మీడియాలలో చూసినాం. అది అధికారికంగా ఏందనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తా. కాబట్టి అంతిమంగా మరి మద్నూర్ రైతుల యొక్క కళ నెరవేరాలి, బిచ్కుంద మరి మండల ప్రజల యొక్క రైతుల యొక్క కళ నెరవేరాలి. అంతిమంగా ఈ ప్రాజెక్టు అతి త్వరలో కంప్లీట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తూ, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు 40 ఏళ్ల కన్నా ఇప్పుడు కొంత అది చివరి దశకు వచ్చింది. ఇది కంప్లీట్ కావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎవరికైతే నోటీస్ ఇచ్చిండ్రో వాళ్ళ విషయంలో కానీ, కొంతమందికి డబ్బు పే చేయాలని చెప్పేసి ఆందోళన చెందుతారు వాళ్ళ విషయంలో కానీ పాజిటివ్ నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ నీళ్లు ఇక్కడ మహారాష్ట్ర రైతులు కానీ మరి తెలంగాణ రైతులు కానీ మరి వినియోగంలో వచ్చే విధంగా మరి మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని సందర్భంగా కోరుతూ
ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కోసం ఎవరైతే మరి వ్యయాన్ని అంటే డబ్బును ఖర్చు పెట్టిండ్రో ప్రభుత్వాలకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను మద్నూరు రైతులకు చెప్తున్నా, మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్. మరి సంవత్సరన్నర మా అయితే ఒక 2 సంవత్సరంలో ఇది తప్పకుండా ఇక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. ఈ నిల్వ ఉన్నటువంటి నీరును మరి తెలంగాణలో ఉన్నటువంటి మన కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బిచుకుంద మరి మద్దూరు మండలం సంబంధించి మీకు తప్పకుండా ఈ నీళ్లు వినియోగంలో వస్తూ ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. బెస్ట్ ఆఫ్ లక్ రైతులకు అందరికీ కూడా. నేను ప్రత్యేకించి మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలకు మరి ఇప్పుడు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 42 సంవత్సరాలుగా కాలయాపన చేసిన ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా ఇప్పటికైనా కూడా ఇది అతి త్వరలో చాలా మైనర్ వర్క్స్ ఉన్నాయి, మేజర్ వర్క్ అన్నీ కూడా మ్యాక్సిమం అయిపోయినాయి. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన దాంట్లో ఒకవేళ 271 ఏదైతే మరి ఒకవేళ ఇది 189.71 కోట్లు ఒకవేళ గతంలో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ చేసి ఉంటే ఆ డబ్బు ఒకవేళ దీని వినియోగం అయితే మరి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతాము. తర్వాత బీఆర్ఎస్ పార్టీని కూడా ధన్యవాదాలు తెలుపుతాము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దీనికి డబ్బు కేటాయిస్తే ఆ పార్టీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాం. ముఖ్యంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నిర్మాణంలో వైఎస్ఆర్ గారి హయాం నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరూ పోరాటం చేసిండ్రు. పోరాటంతో పాటు నీళ్ళు రావాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ ఎంత మేర డబ్బు ఏ ప్రభుత్వం చెల్లించింది అనేది ఇది సస్పెన్సు. కాబట్టి తెలుసుకున్నాక మాట్లాడతా. మరి ఈరోజు ఇంత కష్టపడి ఎక్కడ హైదరాబాద్ నుంచి మరి దాదాపుగా నేను 2:30 గంటలకు లేచి ఇప్పుడు మరి లేండి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి ఈరోజు మద్నూర్ రైతుల సమస్యలు వినిపించాలి, తర్వాత బిచ్కుంద మండల రైతుల సమస్యలు వినిపించాలి. మరి మీ బోర్గి సంజీవును తెలంగాణ పోలీసు ఉద్యమకారుని మీకోసం గత 7 ఏళ్లుగా జుక్కలో ప్రతిపక్ష పాత్ర పోషించిన నాయకులు ప్రశ్నించిన ప్రభుత్వాలను ప్రశ్నించిన మీ సమస్యల మీద కొట్లాడిన దయచేసి మీ గుండెల్లో పెట్టుకోండి. త్వరలో జుక్కలకు వస్తా. అన్ని సమస్యల కోసం బోర్గి సంజీవ్ పోరాటం చేస్తాడు. బోర్గి సంజీవ్ పోరాటంతో జుక్కల ప్రజలందరికీ రైతులకు కానీ లేకపోతే నిరుద్యోగ సమస్యల మీద కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల మీద కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన కానీ తప్పకుండా బోర్గి సంజీవ్గా నేను పోరాటం చేస్తా. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి యొక్క దీవెనలు మీ బిడ్డ ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు నా పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర గుండె ధైర్యం ఉన్నది, నా దగ్గర పోరాటం చేసే పటిమ ఉన్నది, నా దగ్గర పోరాటం చేసేటువంటి మరి తత్వం ఉన్నది, ప్రశ్నించే తత్వం ఉన్నది, మరి నిలదీసే తత్వం ఉన్నది, ప్రజలను అడిగే తత్వం ఉన్నది. మరి ప్రజల తరపున మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగొట్టే మరి గుండె ధైర్యం ఉన్నది. మీరందరూ కూడా ఏదో ఒకనాడు నన్ను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ యొక్క లేండి ప్రాజెక్టుతో పాటు రేపు నాగులమడుకు సంబంధించి కానీ నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించిన సమస్యల మీద కానీ లేకపోతే మరి మన కౌలస్ డ్యామ్ ప్రాజెక్టు సమస్యల మీద కానీ వీటన్నిటి మీద బోర్గి సంజు మీకు సరైనటువంటి సమాచారం ఇస్తాడు. ఎప్పటికప్పుడు మీ సమస్యల మీద స్పందిస్తాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్లీ కంప్లీట్ అయ్యి ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడ మద్నూరు ఇక్కడ బిచ్చుకుందకు అతి త్వరలో వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జుక్కల్ నియోజకవర్గ రైతులకు ఎస్పెషల్లీ బిచ్చుకుంద మద్నూర్ రైతులకు అందరికీ కూడా మీకందరికీ జై కిసాన్ జై జవాన్ మీకు అందరికీ హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నేను మీ బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని సామాజిక కార్యకర్తను నేను మీ బిడ్డను మీ తరపున కొట్లాడే మీ తరపున మాట్లాడే ఒక రైతుల గొంతుకను. థ్యాంక్ యూ.